ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఆశీర్వాదాలన్నీ నావే. కవల ఆశీర్వాదాలు దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. 2 పేతురు 1:3. అంత్యకాలం గురించిన స్పష్టమైన వివరణ ఆరంభంలో పేతురు కృపయు సమాధానం అనే పదాలను కవల సోదరీలుగా వాడాడు. భక్తిహీనుల లోకంపై రాబోయే దేవుని తీర్పును గురించి హెచ్చరించడానికి యోధా పత్రిక వలె అతని చిన్న పత్రిక అనేక సాదృశ్యాలను పరిచయం చేసింది. జల ప్రళయం వలన ప్రపంచం నాశనం అవుతుందనే చింత, భయం ఈనాటి లోకంలో అనేకులకు పట్టుకుంది. ఈ భౌతిక ప్రపంచం కాలిపోయి నశిస్తుందని పేతురు తెలియజేశాడు. భయపెట్టే తీరులో ఆత్మీయ పోరాటం పెరుగుతుందని కూడా అతడు హెచ్చరించాడు. కృప, సమాధానం 2 వేర్వేరు శుభాకాంక్షలని, అందులో ఒకటి అన్యులకు మరొకటి యూదులకని కొంతమంది బైబిల్ విద్యార్థులు సూచిస్తారు. సమాధానానికి యూదుల మధ్యలో అధికారిక శుభాకాంక్ష షాలేం. కానీ మన పరిగణ కోసం అన్ని జాతుల విశ్వాసులకు కవల ఆశీర్వాదాలు పలుమార్లు పేర్కొనబడ్డాయి. సువార్త ప్రకటన, పరిశుద్ధాత్మ పరిచర్య వలన సమాధానానికి ముందే కృప మన వద్దకొచ్చిందని పేతురు గుర్తు చేస్తుండగా వరుస క్రమం కూడా ప్రాముఖ్యమే. ఈ సందేశం పాత నిబంధన ప్రవక్తలకు లేక పరిశుద్ధాత్మ వరానికి ముందు పేతురుకు అర్థం కాలేదు. కానీ తండ్రి వరం రాకతో కృపలోని చక్కని వరుస ఆశీర్వాదాలు పేతురు ఆత్మలో ఉప్పొంగే ఓటగా మారాయి. దేవుడు మనకు క్రీస్తులో ప్రసాదించిన వరాల విభిన్నతను లేక ప్రభావాన్ని పరిశుద్ధులు కోల్పోవాలని పేతురు ఇతర రచయితల వలె కోరుకోలేదు. సమాధానం 2వ ఆశీర్వాదం. ఇది కూడా నమ్మిన వారందరి జీవితంపై పలు విధాల ప్రభావాన్ని కలిగి ఉంది. రక్షణలో తొలకరి కృపగా దేవునితో సమాధానం ఇవ్వబడిన తరువాత ప్రతి మలుపులో ఎహెచ్కేల్ నది లోతుగా విశాలంగా విస్తరించినట్లు దేవుని సమాధాన వ్యాప్తి గొప్పగా ఉంటుంది. ఆయన కృపను, సమాధానాన్ని ఎవరు కొలువగలరు? కానీ ఈ కవల ఆశీర్వాదాల అభినందనలో, వినియోగంలో మన అనుదిన జీవితాల్లో ఎలా ఎదగగలం? ఈ వచనంలో జవాబు స్పష్టంగా పేర్కొనబడింది. దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము. కృపను, సమాధానాన్ని మన అనుభూతులలో, పరిస్థితులలో గుర్తించకపోవడం ఆశ్చర్యం. కాబట్టి పరీక్షలు, శ్రమలు లేనప్పుడు మాత్రమే మనం తరచూ సమాధానాన్ని ఆశిస్తాం. దానికి విరుద్ధంగా జీవిత కష్టాలు తాత్కాలికమైతే అంతర్గత సమాధానం శాశ్వతం. అందులో ఒకటి క్రీస్తు మీద ఆధారపడితే మరొకటి పరిస్థితుల మీద ఆధారపడింది. క్రీస్తు జ్ఞానంలో ఎదగడం వల్లనే మనం చాలినంత క్రీస్తు సమాధానాన్ని, కృపను అర్థం చేసుకొని ఆనందిస్తాం. తండ్రి, కృపా సమాధానంలోని మీ ఆశీర్వాదాల విస్తృతను బట్టి నీకు వందనాలు. నా అవసరాన్ని గుర్తించి క్రీస్తులో వాటిని సాధించుకుంటాను.